నవంబర్ 5 ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం. సో సునామీ సముద్రపు అలలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దేశాలన్నింటికీ కూడా అవేర్నెస్ని కలిగించడం కోసం ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం అనేసి జరుపుకుంటాం. మనం చూస్తే 2004వ సంవత్సరంలో ఏమైంది, ఇండియన్ ఓషన్ రీజియన్లో వచ్చినటువంటి సునామీ దాదాపు 14 దేశాలను ఇంపాక్ట్ చేయటం జరిగింది. 2,30,000 మంది చనిపోయారు. సో అంత పెద్ద సునామీ ఏదైతే వచ్చిందో దాని తర్వాత జరిగినటువంటి విషయాలేంటి, ఎలాంటి మెజర్స్ తీసుకోవటం జరిగింది, అలా సునామీ వచ్చినప్పుడు ఎలాంటి మనం రెస్క్యూ చర్యలు అనేవి చేపట్టాలి, రిహాబిలిటేషన్ అనేది ఎలా ఉండాలి, అలాగే సునామీ ఏదైతే వస్తుందో దాన్ని మనం ప్రివెంట్ చేయలేం, కానీ దాని ముందు దాని వెనుక జరిగేటటువంటి చర్యల్ని మనము కొంతవరకు కూడా తీసుకోవచ్చు. సో దాని మీద అవగాహన కల్పించడం కోసం 2015వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఈ రోజు అన్నటువంటి తీసుకురాబడింది. మరి దీని కింద ఏంటి, ముందస్తు హెచ్చరికలు అన్నటువంటివి ఇవ్వటం, అట్లానే విపత్తు ప్రమాద తగ్గింపు చేయటం కోసం కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ రీజన్ ఏదైతే ఉంటుందో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్లో మ్యాపింగ్ అన్నటువంటి చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతం అన్నటువంటిది సునామీ ప్రోన్ ఏరియా, సో ఇక్కడ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఉండాలి, సో అలాగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అలాగే చారిత్రకంగా సునామీ నష్టాలు అన్నటువంటివి ఎలా ఉన్నాయి, వాటిని తగ్గించుకోవటానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, సో వీటన్నింటి మీద అవగాహన అన్నటువంటిది ఇస్తుంది ఈ యొక్క రోజు అన్నటువంటిది.